పేరు గంగిరెడ్డి, పెళ్లివారి మండల పార్టీ అధ్యక్షుని. వీరశివారెడ్డి గారు, నేను బీజేపీలో చేరుతున్నాను, కూటమి ప్రభుత్వంలో చేరుతున్నాను అని చెప్తున్నాడు. మీ కుటుంబంలో 4 పార్టీలు ఉన్నాయి. ఒకరు కాంగ్రెసు, మీ తమ్ముడు కొడుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ, మీ కరుణ్ రెడ్డి వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ. అన్ని పార్టీలు మీ ఇంట్లో ఉన్నాయి. ఏ పార్టీ వచ్చినా మాదే ఉద్దేశంతో నువ్వు పార్టీలు అనుకుంటున్నావు. నువ్వు తెలుగుదేశం పార్టీలో కానీ కూటమి ప్రభుత్వమైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి పార్టీలో చేరుతా అంటున్నావు. చేరని సంతోషమే. కాకపోతే కూటమి ప్రభుత్వంలో చేరుతా అంటున్నావు, కూటమిలోనే విమర్శిస్తున్నావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అధినేత. అటువంటి నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలినారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు తిరుగుతున్నారని కూడా నువ్వు చెప్తున్నావు. నువ్వు కూటమిలో ఎందుకు చేరుతున్నావు? కూటమిలో చేరుతా నేను చేసుకుంటారా? కూటమిని విమర్శించేటప్పుడు నేను ఎవరు చేసుకుంటారు? మా ఎమ్మెల్యే గారు యువకులు, ఉత్సాహవంతులు, ఎక్కడ చూసినా కానీ జిల్లాలో కూడా ముఖ్యంగా అందరి ఎమ్మెల్యేల పైన ఉత్సాహంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ప్రజలందరూ కూడా జిల్లాలో కూడా అనుకుంటున్నారు. అటువంటి నాయకులను కూడా విమర్శించడం నీకు తగదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అన్ని పార్టీలు ఉన్నాయి మీరు. కాబట్టి ఇది పద్ధతి కాదు, ఇది విమర్శించడం కూడా పద్ధతి కాదు నీకు ఇది. ఎందుకంటే నువ్వు అనుభవం చేరు, కూటమి చేరు, అభివృద్ధి చేయి. కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలు సహకరించు. నువ్వు సహకరించాలని లేవు, నువ్వు ఏదో బుడదలని వస్తున్నావు అంతే. మన ఎమ్మెల్యేను, కుటుంబ సభ్యులు, ఎందుకంటే మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి గారిని విమర్శించాలని వస్తున్నావు తప్ప నీకు ఏదే ఉద్దేశం లేదు. కూటమిలో చేరాలనే ఉద్దేశం లేదు నీకు. ఏం రాలిపోయాలనే ఉద్దేశం వస్తున్నావు. కాబట్టి నువ్వు తగ్గించుకో. నువ్వు చేరాలంటే చేరు, కానీ విమర్శించడం పద్ధతి కాదు నీకు. అనుభవం ఉంది కాబట్టి నువ్వు ఇంతటితో నువ్వు ప్రశాంతంగా నువ్వు మా సోదరులు చెప్పినట్టు ఇంట్లో పిల్లలు నడుచుకుంటూ ప్రశాంతంగా ఉండవలసిందిగా నేను కోరుకున్నాను.